హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే ఇవాళ మేము బెంగళూరు పోతున్నాం మా ఇల్లు చూడడానికి. అండ్ ట్రైన్ 9 o'clock. ఇప్పటి వరకు ప్యాక్ కూడా చేసుకోవాలి, అంటే 3 daysకి అని ఏం ప్యాక్ చేసుకుంటామని ఊరుకున్నాం. సో ఇదిగోండి ఈ సూట్ కేసు. ఇప్పుడు బట్టలు తీసి దీంట్లో ఫిల్ చేయాలా, ఫిల్ కాదు ప్యాక్ చేసుకోవాలి. సో మీకు నా కబోర్డ్ చూపిస్తాను, నా కబోర్డ్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. ఇట్లుంటుంది. ఇక్కడ అన్ని బుక్స్ ఉంటాయి. బుక్స్ మీద ఇట్లా నేను ఏవో డబ్బాలు ఇట్లా పెట్టుకుంటాయి. బ్యాడ్మింటన్వి అంటే షూస్ కాదు, దాన్ని ఏమంటారు, అది ఏదో ఇస్తారు కదా కార్డ్బోర్డ్ డబ్బా, ఇది ఇట్నే ఉంటుంది. ఇది బ్యాగు, దీంట్లో ఏవో ఫైల్ ఉంటాయి. ఇది మోనోపోలీ బిజినెస్, ఇవి ఉంటాయి. ఇది నెక్స్ట్ చూడు ఇట్నే ఉంటాయి. అంటే అమ్మ సర్దుతుంది కానీ మనం సర్దుకోం. నెక్స్ట్ ట్రాక్ ఇది, ఇట్నే ఉంటాయి. సో ఇప్పుడైతే ప్యాక్ చేసుకుందాం. నేను అన్ని జతలు తీయాలి, 3 జతలు అన్నీ తీసి ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున్న ప్యాక్ చేసుకోవాలి అంటే మనం లేచేదే 10 గంటలకి. ఆ 10 గంటల నుండి ఇంకా డిలే అవుతూ ఈ టైం అవుతుంది ప్యాక్ చేసుకున్నామంటే. సరే అయితే ప్యాక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ ఏంటంటే నా బట్టలను ఉతకనీకున్నాయి. ఇప్పుడు ఏదో టీ తాగుతున్నా. టీ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్. అండ్ ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఏదో షాప్లో దొరికితే పట్టుకొచ్చింది. బట్టలు అన్ని ఉతకనీకున్నాయి. అప్రాక్సిమేట్లీ 6 అవుతుంది. ట్రైన్ ఉంది 9 o'clock. ఇప్పుడు ఉతకనీకి వేసినా అనుకో, ఏం చేయాలి, ఉతకనీకి అయితే వేసి ఆరేయాల, 1.5 గంట ప్రాసెస్. చూద్దాం. Later that same evening. సో మేము రెడీ. నేను తాత పోతున్నాం. రెడీ. హాయ్. నేను తాత పోతున్నాం. ఇప్పుడు ఏదో అన్నీ రెడీ అయినాయి. ఇదో సూట్ కేస్, ఇదో బ్యాగు, తాత ఒక సూట్ కేస్. సో ఏదో క్యాబ్ డ్రైవర్ కాల్ చేసుకుంటూ కిందికి పోయి క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోదాం. పదండి. బాయ్, జాగ్రత్త తాత, నువ్వు జాగ్రత్త, తాతను కనిపెట్టుకుంటూ. అరే సరే. ముందు సీట్లో పెట్టాల్సి. యలహంక ఎక్స్ప్రెస్. నేను ఇట్లా బయటకు వచ్చిన ఊరికి వెళ్ళి కూర్చున్నా. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని లోపల పెట్టినా. డిపార్చర్ అయితే 9:05కి. సో 9:05 డిపార్చర్. అప్పటివరకు ఇట్లా తిరుగుతూ ఉంటాను నేను. బేసిక్గా మేమైతే యలహంకలో ఉంటుండే 2 years బ్యాక్, 4 years బ్యాక్. సో యలహంకకి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ట్రైన్ కూడా లాస్ట్ స్టాప్ యలహంక. ముందు యలహంకకి స్టాప్ లేకపోతుంది, ఇదే లాస్ట్ స్టాప్. ఈ ట్రైన్కి యలహంకనే లాస్ట్ స్టాప్. ఇది కోచ్ మాది A3. 2 అప్పర్ బర్త్లు వచ్చినాయి. ఫస్ట్ సెకండ్ టైం అనుకుంటే నేను. సెకండ్ టైం ఇది, సెకండ్ డేస్లో ట్రావెల్ చేయడం. ఇప్పుడు టైం వచ్చేసి 8:57. 8:57 అయిపోయింది. ఇంకో 8 minutes ఉంది బయలుదేరికి. అప్పటివరకు ఇట్లా వాకింగ్ చేద్దాం. ఇదండి తాత అయితే కూర్చున్నాడు మంచిగా. సో ఇంకో 5 minutesలో స్టార్ట్ అవుతుంది ట్రైన్. 9:06 అవుతుంది టైము. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ కాలే. ఏం ప్రాబ్లం ఏమో మరి.
టైం అయితే 9 అయ్యింది. 9:05 స్టార్ట్ అవ్వాల్సిన బండి ఇంకా స్టార్టే కాలే. ఏందో లొల్లి. ఆ పక్కన ప్లాట్ఫామ్లో ట్రైన్ కూడా వచ్చేసింది. గుంటూరు కాచిగూడ అనుకుంటా, గుంటూరు కాచిగూడ ట్రైన్ అనుకుంటా, అది కూడా వచ్చేసింది. మనది మాత్రం స్టార్టే కాలే ఇంకా. 9 అవుతుంది. సో 5 minutes లేట్తో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కాచిగూడ. సో పైకి ఎక్కినాం, పైకి ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇయర్ ఫోన్స్ మర్చిపోయినా. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. సినిమా వద్దామంటే సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోకండి. రిమెంబర్ దాట్. ఓకే, రైట్, బాయ్. The next morning. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పుట్టపర్తి వచ్చినాం మేము. విజయ్ దేవరకొండ చదువుకునే ప్లేస్ ఇది. అయితే చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్? పుట్టపర్తికి వచ్చినాం. టైం ఇప్పుడు 6:45 అట్లా అవుతుంది. పోనీకి ఇంకో 30 minutes పడుతుంది. 30 minutes 3 hours పడుతుంది జలాంక. సో ట్రైన్లో నిద్ర పట్టలే. తెలిసిన ట్రైన్లో నిద్ర ఎట్లా ఉంటుందో, సో నిద్ర పట్టదు. ఇక్కడ ఎంత 2 to 3 minutes స్టాప్ తర్వాత ఇంకా దీని తర్వాత పెనుకొండ తర్వాత హిందూపూర్ మన బాలయ్య సైడ్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. హిందూపూర్ తర్వాత గౌరీబిద్నూర్ తర్వాత దొడ్బల్లాపూర్ తర్వాత యలహంక. సో ఇది ఇంకా 3 hours పడుతుంది పోనీకి. అప్పటి వరకు ఇట్లా తిరుగుదాం. ఇప్పుడే లేచింది, కొద్దిగా లేచి తిరిగి బ్రష్ చేసుకొని అప్పుడు ఏమైనా చూద్దాం. తిన్నీకి ఏమైనా ఉంటాయో, మోస్ట్లీ ఉండవు. మళ్ళీ ఆడ దిగిన తర్వాత ఇక ఇంటికి పోవాలి. రైట్. ఇప్పుడే కాఫీ వచ్చింది, కాఫీ తీసుకున్నాం. తాత కూడా కాఫీ తీసుకోండు. హిందూపూర్కి ఇంకా 20 minutes ఉంది. సో నేను కాఫీ తీసుకున్నా, బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నా. ఇప్పుడు తాగి మంచిగా బయట సీనరీ భలే ఉంది. అసలు పెనుకొండ నుండి సీనరీ భలే ఉంది బయట. అండ్ ఎండ కూడా నార్మల్గానే ఉంది. సో ఇప్పుడు కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ తినేసి అంతా రెడీ. ట్రైన్లో మంచి కాఫీ దొరకదంటే ఎవ్వరు నమ్మరు, కానీ ఇది మంచిగా ఉంది. దిస్ కాఫీ ఈజ్ గుడ్. మరి అంత స్ట్రాంగ్ లేదు, మరి అంత నీళ్ళు లేదు. మంచిగా బ్లెండ్ ఉంది, పాలు ఇంకా నీళ్ళది. మంచిగా ఉంది కాఫీ. ఫస్ట్ టైం మంచి కాఫీ తాగిన. తాత కూడా అదే అంటున్నాడు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ కాఫీ ఇన్ ద ట్రైన్ టిల్ నౌ ఎవర్ హ్యాడ్. బాగుంది కాఫీ. వచ్చేసినాం గైస్ బాలయ్య బాబా అడ్డకి. హిందూపూర్కి వచ్చేసినాం.
ఒక 1.5 hour జర్నీ. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసిన, దోశ చేసిన. ఇప్పుడు ఇంకో 1.5 hour జర్నీ మిగిలింది. బాలయ్య బాబా అడ్డకు వచ్చినాం. తెలుసా ఫస్ట్ స్లోగన్ జై బాలయ్య, జై బాలయ్య అన్నారు ఎప్పుడన్నా హిందూపూర్కి వచ్చినప్పుడు. స్టేషన్ అయితే ఇంకా ఇది ఏదో చేస్తున్నారు అనుకుంటా. సరే మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో వెళ్తాం. గౌరీబిదనూర్లో 2 minutes స్టాప్ ఉన్నట్టుంది. ఎక్కాలా లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతుంది. పక్కనే కార్గో ఉంది. కార్గో నేను ఫస్ట్ టైం మళ్ళీ చూస్తున్నా. ఇది ఏమంటారు యలహంకలు ఉన్నప్పుడు చూస్తుండేది, కానీ మళ్ళీ హిందూపూర్లో చూస్తున్నా నేను. ఇది కార్ కంటైనర్ ఫ్రైట్. గ్రీన్ సిగ్నల్ పడ్డది. అండ్ ఆంధ్రాలో ఇదే లాస్ట్ స్టాప్. ఇంకా మనం డైరెక్ట్ కర్ణాటకకి ఎంటర్ అయిపోతాం ఈ స్టేషన్ దాటంగానే. ఫస్ట్ స్టేషన్ ఇన్ కర్ణాటక ఇస్ గౌరీబిదనూర్, దాని తర్వాత దొడ్బలాపూర్, దాని తర్వాత లాస్ట్ స్టాప్ యలహంక. హిందూపూర్ టు గౌరీబిదనూర్ స్పీడ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ 120 పోతుండు. ఇప్పుడే గౌరీబిదనూర్కి వచ్చినాం. ఎంటర్డ్ కర్ణాటక. ఇంకెంత గంట సేపు గౌరీబిదనూర్ టు యలహంక. గంట సేపు అయితే ఇక మనం యలహంక చేరిపోతాం. సాయిరామ్. ఇటు వెళ్ళైతే అటు వెళ్ళిపోదాం. ఇటు వస్తున్నా ప్లాట్ఫామ్. సో ఇప్పుడే ట్రైన్ దిగినాం మేము. ఇప్పుడు బయటికి వెళ్ళి క్యాబ్ ఆటో బుక్ చేసుకొని అప్పుడు ఇంటికి పోవాలా. ఇంకా 15 minutes ఎర్లీ వచ్చింది ట్రైన్. 15 minutes ఎర్లీ వచ్చింది. సో నాకు తెలిసే స్లాక్ టైం అనుకుంటా. బేసిక్గా 9కి రావాలా, కానీ 9:35. 35 minutes స్లాక్ టైం అనుకుంటా. సో సరే బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు వచ్చినాం మేము ఇంటికి. ఇంటికి వచ్చి వెళ్ళాక చూసుకున్నాం. మీకు కూడా చూపిస్తాం ఇంట్లో. సో ఇది ఎంట్రన్స్, అండ్ ఇది మొత్తం హాల్. ఇక్కడ టీవీ ఉంటుండే మాది. ఏమైనా ఫోటో ఉంటే పెడతాయి. టీవీ ఉంటుండే. ఇది బాల్కనీ, ఈ కిచెన్. ఇక్కడ దేవుడు రూమ్ ఉంటుండే. ఇది వాష్ బేసిన్. ఈ నార్మల్ డైనింగ్ స్పేస్ ఏరియా ఇదంతా. ఇది ఒక బెడ్రూమ్. ఇది అమ్మ వాళ్ళ బెడ్రూమ్ ఉంటుండే. ఇది తాత వాళ్ళ బెడ్రూమ్. అండ్ ఇది మా బెడ్రూమ్. ఇప్పుడే బాగుంది అప్పటికంటే. క్లీన్ ఉంది కదా. చూసి చాలా రోజులు అయిపోయింది. ఫుల్ క్లీన్ ఉంది. సో మా బెడ్రూమ్ వరస్ట్ ఉండదు అసలు. మా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే మా రూమ్ చాలా వరస్ట్ ఉంటుండే. అంటే ఏడబడతాడో బుక్లు, ఏడబడతాడో పేపర్లు ఉంటుండే. ఇప్పుడు చూస్తే మంచిగా ఉండే. ఖాళీ చేసినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు కూడా మంచిగా ఉంది.